హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ అయిన గ్రాండ్ స్లామ్ 2025లో జరిగిన గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ల కోసం పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. టెన్నిస్ మొదటిసారిగా 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు జరుగుతాయి. అవి 1 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2 ఫ్రెంచ్ ఓపెన్, 3 వింబుల్డన్, 4 యుఎస్ ఓపెన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది మెల్బోర్న్లో ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ అనేది పారిస్ ఫ్రాన్స్లో రోలాండ్ గారస్లో జరుగుతుంది. వింబుల్డన్ అనేది ఇంగ్లాండ్ లండన్లో జరుగుతుంది. అలాగే యుఎస్ ఓపెన్ అనేది న్యూయార్క్ అమెరికాలోని న్యూయార్క్లో జరుగుతుంది. ఈ 4 టోర్నమెంట్లను కలిపి ఒక గ్రాండ్ స్లామ్గా వివరిస్తారు. గ్రాండ్ స్లామ్ అంటే ఈ 4 టోర్నమెంట్లు కలిస్తేనే ఒక గ్రాండ్ స్లామ్ అవుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది హార్డ్ కోర్ట్లో జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ అనేది క్లే కోర్ట్ అంటే మట్టి కోర్ట్లో జరుగుతుంది. వింబుల్డన్ అనేది గ్రాస్ కోర్ట్లో అంటే గడ్డి కోర్ట్లో జరుగుతుంది. అలాగే యుఎస్ ఓపెన్ అనేది ఇది కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ లాగా హార్డ్ కోర్ట్లోనే జరుగుతుంది. ఒకే సంవత్సరంలో అన్ని గ్రాండ్ స్లామ్తో పాటు ఒలింపిక్ పథకం కూడా సాధిస్తే గోల్డెన్ స్లామ్ విన్నర్ అవుతారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏ నెలలో జరుగుతుంది అంటే జనవరి మరియు ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ మే మరియు జూన్ నెలలో, వింబుల్డన్ అనేది జూన్ మరియు జూలై నెలలో, అలాగే యుఎస్ ఓపెన్ అనేది ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. టెన్నిస్లో అత్యధికంగా ప్రైజ్ మనీ ఉన్నది యుఎస్ ఓపెన్. మొదటి గ్రాండ్ స్లామ్ 1877లో జరిగింది. మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాలు మరియు 1986లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మినహా 4 గ్రాండ్ స్లామ్లు 1905వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇది జనవరిలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే హార్డ్ కోర్ట్లో జరుగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 1905వ సంవత్సరంలో స్థాపించబడింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది సంవత్సరంలో జరిగే మొదటి గ్రాండ్ స్లామ్. ఈ గ్రాండ్ స్లామ్ను హ్యాపీ స్లామ్గా పిలుస్తారు. ఫ్రెంచ్ ఓపెన్ ఇది మే చివరి నుండి జూన్ ప్రారంభం వరకు జరుగుతుంది. ఇది ఏ కోర్టులో జరుగుతుంది అంటే రెడ్ క్లే కోర్టులో జరుగుతుంది, అంటే మట్టి కోర్టులో జరుగుతుంది. 1891లో స్థాపించబడింది. అలాగే దీనిని రోలాండ్ గారోస్ అని పిలుస్తారు. ఈ ఎర్ర మట్టిపై ఆడే ఏకైక గ్రాండ్ స్లామ్ ఏది అంటే ఫ్రెంచ్ ఓపెన్. నెక్స్ట్ మూడవది వింబుల్డన్ అనేది జూన్ చివరి నుండి జూలై ప్రారంభం వరకు జరుగుతుంది. ఇది గ్రాస్ కోర్టు గడ్డి కోర్టులో జరుగుతుంది. దీనిని 1877లో స్థాపించబడింది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నమెంట్ ఏది అంటే వింబుల్డన్. గడ్డి మీద ఆడే ఏకైక గ్రాండ్ స్లామ్ ఇది. ఈ టోర్నమెంట్లో ఆటగాళ్ళు పూర్తిగా తెల్లని దుస్తులు ధరిస్తారు. అలాగే నాలుగవది యుఎస్ ఓపెన్. ఆగస్టు చివరి నుండి సెప్టెంబర్ ప్రారంభం వరకు జరుగుతుంది. ఇది కూడా హార్డ్ కోర్ట్లోనే జరుగుతుంది. దీనిని 1881లో స్థాపించారు. ఇది సంవత్సరం యొక్క చివరి గ్రాండ్ స్లామ్. ఆస్ట్రేలియన్ ఓపెన్ లాగానే ఇది కూడా హార్డ్ కోర్టులపై ఆడబడుతుంది. 2025 మెన్స్ సింగిల్స్ ఆల్ టోర్నమెంట్స్ విన్నర్స్ చూద్దాం. ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ జానిక్ సిన్నర్. ఇతను ఏ దేశస్థుడు అంటే ఇటలీ దేశస్థుడు. అలాగే రన్నరప్గా గెలిచింది అలెగ్జాండర్ జ్వెరెల్. ఇతను జర్మనీ దేశస్థుడు. ఫ్రెంచ్ ఓపెన్ యొక్క విన్నర్ కార్లోస్ అల్కరాజ్. ఇతను స్పెయిన్ దేశస్థుడు. రన్నరప్గా ఎవరు నిలిచారు అంటే జానిక్ సిన్నర్. ఇక్కడ పక్కన ఫోటోలో కనిపిస్తుంది జానిక్ సిన్నర్ మరియు కార్లోస్ అల్కరాజ్. వింబుల్డన్ సింగిల్స్ విన్నర్ ఎవరు అంటే జానిక్ సిన్నర్. ఇతను ఇటలీ దేశస్థుడు. అలాగే రన్నరప్ కార్లోస్ అల్కరాజ్. అలాగే యుఎస్ ఓపెన్ యొక్క సింగిల్స్ విన్నర్ ఎవరు అంటే కార్లోస్ అల్కరాజ్, రన్నరప్ జానిక్ సిన్నర్. ఉమెన్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విన్నర్ ఎవరు అంటే మాడిసన్ కీస్. ఈవిడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశస్థురాలు. రన్నరప్గా అరీనా సబలెంకా. ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్స్ విన్నర్ కోకో గౌఫ్. ఈవిడ కూడా యుఎస్ఏ దేశస్థురాలు. రన్నరప్గా నిలిచింది అరీనా సబలెంకా. అలాగే వింబుల్డన్ 2025 ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరు అంటే ఇగా స్వియాటెక్. ఈవిడ పోలాండ్ దేశస్థురాలు. రన్నరప్గా
అమండా అన్సిమోవా గెలిచారు. ఈవిడ కూడా యుఎస్ఏ దేశస్తురాలు. అలాగే 4వ గ్రాండ్ స్లామ్ యుఎస్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ అరీనా సబలెంకా. ఈవిడ ఏ దేశస్తురాలు అంటే బెలారస్ దేశస్తురాలు. రన్నర్ గా అమండా అన్సిమోవా గెలిచారు. 2025 యుఎస్ ఓపెన్స్ మెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరంటే కార్లోస్ అల్కరాజ్. ఇతను ఏ దేశస్తుడు? స్పెయిన్ దేశస్తుడు. రన్నర్ అప్ ఎవరు? జానిక్ సిన్నర్. ఇతను ఇటలీ దేశస్తుడు. అలాగే ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరు అంటే అరీనా సబలెంకా. బెలారస్ దేశస్తురాలు అయిన అరీనా సబలెంకా. అలాగే రన్నర్ అప్ గా నిలిచింది అమండా అన్సిమోవా. మెన్స్ డబుల్స్ విన్నర్ ఎవరు అంటే మార్సెల్ గ్రానోలస్. ఇతను స్పెయిన్ దేశస్తుడు. మరియు హోరాసియో బెజాలోస్. ఇతను అర్జెంటీనా దేశస్తుడు. మెన్స్ డబుల్స్ టైటిల్స్ ను వీళ్ళిద్దరూ కైవసం చేసుకున్నారు. అలాగే ఉమెన్స్ డబుల్స్ టైటిల్స్ ను గాబ్రియేలా డబ్రోస్కి, ఈవిడ కెనడా దేశస్తురాలు, మరియు ఎరిన్ రౌట్లిఫ్, ఈవిడ న్యూజిలాండ్ దేశస్తురాలు. వీళ్ళిద్దరూ కలిసి యుఎస్ ఓపెన్ ఉమెన్స్ డబుల్స్ విన్నర్ గా నిలిచారు. అలాగే మిక్స్డ్ డబుల్స్ గా సారా ఎర్రాని మరియు ఆండ్రియా వావస్సోరి విజేతలుగా నిలిచారు. అలాగే వింబుల్డన్ ఓపెన్ 2025 విన్నర్స్ ఎవరు అంటే మెన్స్ సింగిల్ విన్నర్ జానిక్ సిన్నర్. ఇతను ఇటలీ దేశస్తుడు. ఇతనికి ఎన్నవ గ్రాండ్ స్లామ్ ఇది అంటే 4వ గ్రాండ్ స్లామ్. రన్నర్ అప్ గా నిలిచింది కార్లోస్ అల్కరాజ్. వింబుల్డన్ 2025 ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరు అంటే ఇగా స్వియాటెక్. ఈవిడ పోలాండ్ దేశస్తురాలు. రన్నర్ అప్ గా అమండా అన్సిమోవా నిలిచారు. అలాగే మెన్స్ డబుల్స్ విన్నర్ జూలియన్ కాస్ మరియు లాయిడ్ గ్లాస్ఫుల్. ఉమెన్స్ డబుల్స్ విన్నర్ వెరోనికా కుడెర్మిటోవా. ఈవిడ రష్యా దేశస్తురాలు. మరియు ఎలిస్ మెర్టిన్. ఈవిడ బెల్జియం దేశస్తురాలు. మిక్స్డ్ డబుల్స్ లో కాటరీనా సినియాకోవా. ఈవిడ చెక్ రిపబ్లిక్ దేశస్తురాలు. మరియు సెమ్ వెర్బిక్. ఇతను నెదర్లాండ్ దేశస్తుడైన సెమ్ వెర్బిక్. వీళ్ళిద్దరూ కలిసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ ను గెలుచుకున్నారు. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ 2025 విన్నర్స్ చూద్దాం. మెన్స్ సింగిల్స్ టైటిల్ విన్నర్ కార్లోస్ అల్కరాజ్. అలాగే రన్నర్ అప్ జానిక్ సిన్నర్. ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ కోకో గౌఫ్. అలాగే రన్నర్ అప్ అరీనా సబలెంకా. అలాగే మెన్స్ డబుల్స్ విన్నర్ మార్సెల్ గ్రానోలర్స్ మరియు హోరాసియో బెజాలోస్. అలాగే ఉమెన్స్ డబుల్స్ విన్నర్ సారా ఎర్రాని మరియు జాస్మిన్ పావోలిని. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో మెన్స్ సింగిల్స్ విన్నర్ జానిక్ సిన్నర్. రన్నర్ అప్ ఎవరు అంటే అలెగ్జాండర్ జ్వెరెల్. ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ మాడ్సన్ కీస్ మరియు రన్నర్ అప్ గా నిలిచింది అరీనా సబలెంకా. జూనియర్ మెన్స్ విభాగంలో డబుల్స్ లో గెలిచింది మాక్స్వెల్ ఎక్స్టెడ్. అలాగే జాన్ కుమ్స్టాడ్. జూనియర్ ఉమెన్స్ విభాగంలో అన్నికా ఫెనికోవా మరియు క్రిస్టినా ఫెనికోవా గెలిచారు. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ విన్నరు ఎవరు అంటే హ్యారీ ఎలియోవారా మరియు హెన్రీ పాటెన్. ఉమెన్స్ డబుల్స్ విన్నర్ ఎవరు అంటే కాటరియా సినియాకోవా మరియు టేలర్ టౌన్సెంట్. అలాగే మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకుంది ఒలివియా గటెట్కి మరియు జాన్ ఫీస్. నోవాక్ జోకోవిచ్ 24 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ రికార్డును ఎవరు కలిగి ఉన్నారు అంటే నోవాక్ జోకోవిచ్ కలిగి ఉన్నారు. అలాగే 2వ స్థానంలో రఫెల్ నాదల్. ఎన్ని గ్రాండ్ స్లామ్ అంటే 22 గ్రాండ్ స్లామ్ టైటిల్తో 2వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియన్ మాజీ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ తన కెరీర్లో అత్యధిక 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సింగిల్స్ టైటిల్స్ను గెలుచుకున్న రికార్డును కలిగి ఉంది. అలాగే గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న అతి పెద్ద వయసు ఆటగాడు ఎవరు అంటే రోహన్ బోపన్నా. గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడు మహేష్ భూపతి. ఇతను 1997లో గ్రాండ్ స్లామ్ గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు తమ కెరీర్లో గ్రాండ్ స్లామ్ గెలిచిన భారతీయ టెన్నిస్ ఆటగాళ్ళు ఎంతమంది అంటే 4. లియాండర్ పేస్, మహేష్ భూపతి, సానియా మిర్జా, అలాగే రోహన్ బోపన్నా. లియాండర్ పేస్ 18 గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుచుకున్నాడు. 8 పురుషుల డబుల్స్ అలాగే 10 మిక్స్డ్ డబుల్స్. మహేష్ భూపతి 12 గ్రాండ్ స్లామ్ గెలుచుకున్నారు. అందులో 4 పురుషుల డబుల్స్, 8 మిక్స్డ్ డబుల్స్. అలాగే సానియా మిర్జా 6 గ్రాండ్ స్లామ్ను గెలుచుకుంది. 3 మహిళల డబుల్స్, 3 మిక్స్డ్ డబుల్స్.
అలాగే రోహన్ బోపన్న 2 గ్రాండ్ స్లామ్ గెలుచుకున్నారు. ఒక పురుషుల టైటిల్స్ మరియు ఒక మిక్స్డ్ డబుల్స్. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ITF అంతర్జాతీయ టెన్నిస్ సమైక్య స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1913 మార్చి 1న. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే లండన్, ఇంగ్లాండ్లో ఉంది. దీని యొక్క వ్యవస్థాపకుడు డువాన్ విలియమ్స్. అలాగే అధ్యక్షుడు ఎవరు అంటే డేవిడ్ హగర్టీ. పురుషుల ప్రొఫెషనల్ టెన్నిస్ పాలక మండలి మెన్స్ ప్రొఫెషనల్ టెన్నిస్ అనేది ఏది నిర్వహిస్తుంది అంటే ATP, అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్. డబుల్ బాగిల్ అంటే టెన్నిస్లో డబుల్ బాగిల్ అనే పదానికి అర్థం ఒక ఆటగాడు 6-0, 6-0 స్కోరుతో గెలిచినప్పుడు దానిని డబుల్ బాగిల్గా పిలుస్తారు. 114 సంవత్సరాల తర్వాత డబుల్ బాగల్ గెలుచుకుని క్రీడాకారిణి ఎవరు అంటే ఇగా స్వియాటెక్. ఈవిడ పోలాండ్ దేశస్థురాలు. ఈమె వింబుల్డన్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్స్లో గెలిచి ఈ రికార్డును సృష్టించారు. అలాగే అడ్వాంటేజ్ అవుట్ అంటే డ్యూస్ తర్వాత గెలిచిన పాయింట్. అంటే ఒక స్కోరులో ఇరు జట్లు సమానంగా ఉన్నప్పుడు డ్యూస్ అనేది ఏర్పడుతుంది. డ్యూస్ ఉన్నప్పుడు ఒక పాయింట్ గెలిస్తే వారికి అడ్వాంటేజ్ లభిస్తుంది. అడ్వాంటేజ్ ఉన్న జట్టు తదుపరి పాయింట్లు కూడా గెలిస్తే వారు గేమ్ను గెలుచుకుంటారు. అడ్వాంటేజ్ ఉన్న జట్టు తర్వాత పాయింట్ను ఓడిపోతే స్కోర్ మళ్ళీ డ్యూస్కి చేరుకుంటుంది. టెన్నిస్లో ఉపయోగించే పదాలు డ్యూస్. ఇద్దరు ఆటగాళ్లు సమాన స్కోర్ను చేరుకున్నప్పుడు వారు వరుసగా 2 పాయింట్లు సాధించాల్సి వచ్చినప్పుడు డ్యూస్ అంటారు. సెకండ్ సర్వ్. మొదటిసారి సర్వ్ విఫలమైనప్పుడు రెండవ ప్రయత్నంలో బంతిని కోర్టులోకి కొట్టడాన్ని సెకండ్ సర్వ్ అంటారు. అలాగే వ్యాలీ అంటే బంతి నేలపై బౌన్స్ అయ్యే ముందు కొట్టే షాట్, నేలను తాకక ముందే కొట్టే షాట్ ఇది. బేస్ అంటే ఏ టెన్నిస్ ఆటలోనైనా ఏదైనా ఆట 0-0 వద్ద ప్రారంభమవుతుంది మరియు టెన్నిస్లో 0 పాయింట్ను బేస్ అంటారు. సర్వీస్ లైన్ అంటే టెన్నిస్ కోర్టులో నెట్కు సమాంతరంగా ఉండే లైన్ మరియు సర్వీస్ బాక్స్ వెనక సరిహద్దు నిర్వహిస్తుంది. సర్వ్ చేస్తున్నప్పుడు బంతి నెట్, సర్వీస్ లైన్, సెంటర్ సర్వీస్ లైన్ మరియు సైడ్ లైన్లతో సరిహద్దుగా ఉన్న సర్వీస్ బాక్స్ లోపల పడాలి. టెన్నిస్లో ఓపెన్ ఎరా అనేది 1963లో ప్రారంభమైంది. 1968లో గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో ప్రొఫెషనల్ ఆటగాళ్లను అమెచ్యూర్లతో పోటీ పడడానికి అనుమతించినప్పుడు ప్రారంభమైంది. ఓపెన్ ఎరా అంటే ఆటగాళ్లందరూ గ్రాండ్ స్లామ్ ఉండే టోర్నమెంట్లలో పోటీ పడడానికి అనుమతించారు. అంతకుముందు ప్రొఫెషనల్ మరియు ఔత్సాహిక ఆటగాళ్ల మధ్య విభజన ఉండేది. కానీ 1968 తర్వాత అన్ని టోర్నమెంట్లు అందరికీ ఓపెన్ అయ్యాయి.